కుబేర ఛానల్ స్వాగతం. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూడబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈరోజు ఏషియా డౌ వచ్చేసి 0.54% అనేది డౌన్లో ట్రేడ్ అయింది. నిక్కీ హ్యాంక్సింగ్ కానీ మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయింది. అండ్ యూరోప్ చూసినట్లయితే మనకి ప్రస్తుతం వచ్చేసి ఎఫ్టీఎస్సీ క్యాక్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డాక్స్ అంటే జర్మనీ వచ్చేసి 0.35 పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూఎస్ ఫ్యూచర్స్ వచ్చేసి ప్రస్తుతం పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. 46,249 డౌ ఫ్యూచర్స్ ఉంది. సో 46,249 డౌ ఫ్యూచర్స్ అంటే 46,091 అనేది మనకి డౌ జోన్స్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా హెవీ సెల్లింగ్ అయితే ఉంది మనకి యూఎస్ మార్కెట్స్లో. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మన మార్కెట్ చూసినట్లయితే సో మన మార్కెట్ ఎక్కడ హాల్ట్ అనేది చూద్దాము. 26,052 దగ్గర హాల్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఈరోజు మంచి పాజిటివ్లో ట్రేడ్ అయిందండి. కాకపోతే రేపైతే ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు అనేది మనకి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది. రేపు మనకు ఆల్రెడీ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సో రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. సో 26,050 దగ్గర మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 26,200 దగ్గర మంచి ఓఐ అనేది డేటా బిల్డప్ అయింది. సో డౌన్ సైడ్ వచ్చేసి 26,000, 26,900, 800. సో నాకు అప్ సైడ్ మూమెంటం కంటే ఓఐ డేటా ఎప్పుడైనా మనకి అప్ సైడ్ మూమెంటం కంటే డౌన్ సైడ్ మూమెంటం స్ట్రాంగ్గా ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఓఐ డేటా అనేది ఎటు సైడ్ స్ట్రాంగ్గా ఉందో దాన్ని బట్టి మార్కెట్ అనేది మూమెంట్ అవుతుంది. రేపు వచ్చేసి మనకి 26,000 కనుక బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ 25,800 దాకా డౌన్ సైడ్ ఉంది. ఒకసారి మన లెవెల్స్ కూడా చూద్దాము. సో ఇది చూసినట్లయితే నాకు ఈరోజు హైస్ వచ్చేసి నాకు 26,075. సో మార్కెట్ వచ్చేసి రేపు 26,001 ఫిగర్ కనుక బ్రేక్ అయితే మాత్రం సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నేను 200 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళబోతున్నాను. ఓకే, సో రేపు ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నేను 200 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళబోతున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి నాకు 26,000 అనే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 59,271 హైస్ చూస్తున్నాను. సో 59,500 అనేది కాల్ ఆప్షన్ పెట్టుకున్నా. మనకు వచ్చేసి ఏంటంటే రేపు సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అనేది ఐడియా ఉంది కాబట్టి నాకు సో ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్కి వెళ్ళిపోతానండి. 59,200 దగ్గర సెల్లింగ్కి వెళ్తున్నాను. ఓకే, సో మనకు వచ్చేసి నేను రేపు సెల్లింగ్ సైడ్ ఉండబోతున్నాను. ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్గా ఈ లెవెల్స్ ఓపెన్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, విత్ గుడ్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకి గ్రో అనేది 10% డౌన్ సర్క్యూట్ అనేది ట్రేడ్ అయిందండి. సో గత కొన్ని సెషన్స్ నుంచి మనకి అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈరోజు ఒక్కరోజు మనకు వచ్చేసి డౌన్ సైడ్ అనేది ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో ఎందుకంటే మార్కెట్ బాగా హైప్ అనేది తీసుకెళ్ళింది, అగైన్ డౌన్ సర్క్యూట్ వచ్చింది. ఇంకా మనకి ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటే నేను వచ్చేసి 150 లెవెల్స్ దాకా ఫాలో అవచ్చు అని అనుకుంటున్నాను. దాని తర్వాత ఏదైనా మనకి స్టాప్ అయ్యి మళ్ళీ మనకు వచ్చేసి కొంత రికవరీ అనేది ఉండొచ్చు. ఓకే, సో ఏదైనా స్టాక్స్ గురించి మీకు ఒకవేళ డౌట్ ఉన్నా మీరు వచ్చేసి పింక్ చేయండి. మనం వచ్చేసి దాన్ని వచ్చేసి మనం ఎలాబొరేట్ చేస్తాము ఎక్స్ప్లెనేషన్తో. ఓకే, అండ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనము సపరేట్ ఫ్రాంచైజీ తీసుకున్నామండి. సో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేర ఛానల్.